నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. అర్ధరాత్రి 12 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేసినటువంటి వీడియో దేశవ్యాప్తంగా ఈరోజు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి అటు ప్రధానమంత్రి దీనికి సంబంధించి తప్పు జరిగింది, ఎక్కడైతే తప్పు జరిగిందో ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ప్రవేశపెడుతున్నాం, ఆ కోర్టుల్లో త్వరితగతిన న్యాయం జరిగేలా చూస్తాం, ఎవరైతే ప్రశ్నపత్రాలు లీకేజ్ చేశారో దీని వెనకాల ఎవరో ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తామని చెప్పేసి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే వీడియో విడుదల చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఆ వీడియో వెంటనే అటు కొద్దిసేపట్లోనే రాహుల్ గాంధీ కూడా వీడియో రిలీజ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా చేయరా అని చెప్పేసి. ఇటు కాక్రోచ్ జనతా పార్టీ నుంచి కూడా ఒక వీడియో రిలీజ్ అయింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అప్పటి వరకు నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నాం, మీరు ఏం చేసినా కానీ రాజీనామాకే కట్టుబడి ఉండాలన్నటువంటి నినాదాన్ని కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో చర్చల కోసం సీజేపీ 4 సార్లు పిలిచామని, బట్ వాళ్ళు హాజరు కాలేదని ప్రభుత్వం నిన్న చెప్పింది. ఈ విషయంపైన చర్చించేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఇంటికి మేము వెళ్ళాం, ఏదైనా ఒక తటస్థ వేదిక పైన జరగాలి అన్నటువంటి నినాదాన్ని సీజేపీ చెప్తుంటే, లేదంటే మా దగ్గరికి రండి జంతర్ మంతర్, ఇక్కడనే చర్చలు జరపండి అని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి వాదన. బట్ ఏదేమైనా కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒత్తిడిలో ఉన్నారని, అందుకే అర్ధరాత్రి వీడియో విడుదల చేశారు అని కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. బట్ ఏదేమైనా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఈ నిరసనను కొనసాగిస్తామంటూ కాక్రోచ్ జనతా పార్టీ చెప్తోంది. పార్లమెంట్లో కూడా చర్చించడానికి ఒప్పుకున్నారు. మరి కాసేపట్లోనే 12 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎట్లాంటి గైడ్లైన్స్ తీసుకోబోతున్నారు, ఎట్లాంటి కఠినమైనటువంటి నిబంధనలు తీసుకురాబోతున్నారు అన్న చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. బట్ ప్రధానమంత్రి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు పార్లమెంట్లోనే ఈ ప్రకటన చేయాల్సింది ఉండే, పార్లమెంట్ సభలోనే ప్రకటన చేయాలి. బట్ అంతేగాని అర్ధరాత్రి పూట వీడియో రిలీజ్ చేసి పార్లమెంట్ బయట ఏకపక్ష మన్ కీ బాత్ చేయకూడదు అన్నటువంటి వాదన కూడా ప్రతిపక్షం తీసుకొస్తోంది. మాట్లాడదాం అన్ని అంశాలు. డే బై డే కొన్ని డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, బట్ డిమాండ్ మాత్రం అట్లాగే ఉంది. ప్రభుత్వంలో డెవలప్మెంట్స్ ఉంటున్నాయి, ప్రతిపక్షం కానీ సీజేపీ కానీ డిమాండ్ మాత్రం ఒకటే వినిపిస్తోంది. బండారు రామ్మోహన్ రావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. శ్రీకాంత్ గారు నమస్తే. ఈ ఒత్తిడిని ఎట్లా చూడాలి? అర్ధరాత్రి 12:30 ప్రధానమంత్రి వీడియో రిలీజ్ చేయడం, వెంటనే అటు రాహుల్ గాంధీ వీడియో రిలీజ్ చేయడం, ఇటు కాక్రోచ్ జనతా పార్టీ రిలీజ్ చేయడం, రాత్రి పరిణామాలు మారిపోయాయి. మరి ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది, అండ్ సీజేపీ డిమాండ్ ఇంకా అట్లాగే కొనసాగుతుంది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అన్నటువంటి పట్టు మీదనే ఇప్పటికీ కొనసాగుతుంది. ఎట్లా చూడాలి సార్? ఎటువైపు వెళ్తోంది ఈ ప్రెజర్ని ఎట్లా చూస్తున్నారు? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మన తెలుగులో 2 సామెతలు ఉన్నాయి, పరస్పర విరుద్ధమైనవి. ఆలస్యం అమృతం విషం అని ఒకటి ఉంది, పరిగెత్తి పారదాకు నిప్పటి నీళ్లు దా. ఈ 2 వాస్తవం. కానీ సమయము సందర్భాన్ని బట్టి ఆ సామెతలు ఎటువంటి వస్తాయో సమయం సందర్భాన్ని బట్టి ప్రభుత్వాలు స్పందించాలి, లేకపోతే ఇట్లాంటి అనర్థాలు జరుగుతాయి. ఎందుకంటే ఆలస్యం అమృతం విషయం ఎందుకన్నానంటే 24 రోజులు 25 రోజులు ఈ వాటికి మన సోనం వాంగ్చుక్ మొదలుపెట్టి జంతర్ మంతర్ దగ్గర మన నిరసన మొదలు అంతకంటే ఎక్కువ, ఇంకా 10 రోజుల ముందే కదా. అన్ని రోజుల నుంచి వాళ్ళు డిమాండ్ చెప్తున్నారు. పిల్లలు కదా, వాళ్ళు పట్టించుకుందామా లేదా అని జ్ఞానం, కనీస జ్ఞానం, ఇంగిత జ్ఞానం లేకపోవడం వల్ల ఈ ప్రభుత్వం ఇంత చిక్కులో పడ్డది. వాళ్ళ అర్ధరాత్రి ట్వీట్లు, అర్ధరాత్రి వీడియోలు రిలీజ్ చేయాల్సిన అవసరం వచ్చింది కదా. ఇప్పుడు ఏమైంది? ఆలస్యం అమృతం విషం అయిపోయింది కదా. వాళ్ళు నిలబడి నిలదాం అనుకుంటారు, తప్పలేదు. వారమో 10 రోజులకు స్పందించి పిల్లలు ఏమనుకుంటారా, మీరు ఏం చెప్తున్నారు అని అడిగితే మంచిది కదా. ఇప్పుడు మన పిల్లలు మన మీద అడుగుతారు, ఏదన్నా ఒక కొని ఇవ్వకపోతున్నావు లేకుంటే ఏదైనా ఇవ్వకపోతే అడుగుతారు. మనం ఏం చేస్తాం? వాళ్ళను దగ్గర తీసుకుని ఏంది బిడ్డ, ఏం సంగతి అని అడుగుతాం, అంతే అడుగుతాం. కానీ కొట్టి సైన్ చంపం కదా. అడిగిన తర్వాత వాళ్ళకి కోరిక, అపరిమితమైన కోరికలు ఉన్నాయి అనుకోండి, ఇది కాదు బిడ్డ మనకు సంధాయిస్తాం, ఇట్లా కాదు ఇట్లా అని సంధాయిస్తాం. ఆ పని చేయాలని ప్రభుత్వం తల్లిదండ్రులు ఏం చేయాలో ఆ పని చేయాలి కదా. ఇప్పుడు ఏమైందంటే తండ్రి తప్పు చేస్తున్నాడు, తండ్రి మమ్మల్ని దగ్గర తీసుకురాని కోర్టుకి వెళ్తే కోర్టు తల్లి లాంటిది. తల్లి కూడా మేము వీడియో చూడని పోమన్నాడు. నేనేమంటున్నా అంటే మేము ప్రధానమంత్రి వీడియో కూడా చూడని పోమన్నారు. అప్పుడు ఏమైతుంది కదా. ప్రజలు కూడా ఏమనుకుంటారంటే, ఇప్పుడు మీరు ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్ ఆయన బయట వాళ్ళకి చెప్తున్నారు, కానీ ప్రజలు మన్ కీ బాత్ వింటలేడు అంటున్నాడు. అర్ధరాత్రి వీడియో రిలీజ్ చేసింది, నేను నిజంగా చూడలేదు.
కదా. అంటే ఏమన్నట్టు ప్రజలకు ఎక్కడికి పోతున్నట్టు లెక్క. అదే కనుక ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే బహిరంగంగానో ఒక సమావేశం పెట్టి చెప్తే అప్పుడు కరెక్ట్ ఉంటది కదా. మొన్న బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో మేము చర్చిస్తాం, ఇవన్నీ పరిష్కరిస్తాం అని మాట ఇచ్చిండ్రు. కనీసం అదని పబ్లిక్ వేదిక మీద చెప్పాలి కదా. తమ పబ్లిక్ వేదికనే సరే అంటున్నా. ఇక్కడ ఏమైంది, ఆలస్యం చేసి గోటితో పోయేదని గొడ్డల దాకా తెచ్చుకున్నారు. ఇవాళ అందరు మంత్రులు వరుస క్యూ కట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి పోతే ఇంటి ముందర ధర్నా చేస్తే అట్లా ధర్నా చౌక్ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామంటారు. మనకు జేపీ నడ్డా గారి దగ్గర ఇప్పటికే సంప్రదింపులు అయినాయి. మళ్ళీ మేము సంపర్కం చేయడానికి సిద్ధము, ద్వారము తెరిచి ఉన్నట్టు. ఈ ద్వారాలు అప్పుడే చూడాలి అనుకున్నాం. పార్లమెంట్ ద్వారాలేమో ప్రతిపక్షాలకు మూసేస్తారు. పార్లమెంట్ సాక్షిగా 20వ తేదీ నాడు వాళ్ళు మొత్తుకున్నారు కూడా, మీరు చర్చకు అనుమతించండి, మిగతా బిల్లులన్నీ పాస్ చేసుకుందాం, వందే మాత్రం అనే బిల్లు మీద పెట్టి మమ్మల్ని భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చకండి, అన్ని ఆమోదించుకుందామని చేద్దాం, ఫస్ట్ దీన్ని మాట్లాడండి అన్నాను 20వ తేదీ నాడు ఫస్ట్ నాడే. దాన్ని ఇవాళ కాదు 4 రోజులు మాట్లాడతారు. వాళ్ళు అప్పుడే పట్టుబడతారు. ఇప్పుడు పిల్లల జిద్దు ఎట్లా ఉంటుంది అంటే, ప్రతిపక్షం ఉన్నప్పుడు కొంచెం జిద్దు ఉంటుంది. కాదయ్యా పోయి 4 రోజుల తర్వాత మాట్లాడతాం, సంగతి చెప్తామని అంటే అప్పుడు ఏం కాకపోతుంది కదా. ఇప్పుడు ఏమి ఎక్కడికి వచ్చింది, పార్లమెంట్ సాక్షిగా చర్చ జరుపుతాం అంటున్నారు. అట్లానే పిల్లల సమస్యలు పట్టించుకుంటాం అంటున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నాం అంటున్నారు. ఇవన్నీ ముందే ఉండుంటే ఏమైతున్నాయి, 13 మంది అరెస్ట్ చేసిన 13 చర్యలు తీసుకుంటా అని ప్రధానమంత్రి ఇప్పటిదాకా మాట్లాడాలి ఈ విషయం మీద. ఎప్పుడు కూడా ప్రధానమంత్రి గారి సాచివేత ధోరణి ఎట్లా ఉందంటే, మణిపురాల నుంచి పొందుకొని ఇప్పటిదాకా కూడా పని అయిపోయినాక పోతారు కదా. గత జల సేతు బంధనం అంటారు దీన్ని. నీళ్ళు అయిపోయినాక ఆనకట్ట కడితే ఏం లాభం. ఈ ధర్నా జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. నా సిజేపీ పెద్ద ఎత్తున ఈ ఉద్యమం చేయకుండా చేయకుండా చేసే బాధ్యత ఉండాల్సిన అవసరం ఉందా లేదంటున్నాను. అన్ని అయిపోయిన తర్వాత సబ్ కుచ్ లుటాకి ఏదో క్యా హోతా అని మంచి పాట ఉన్నది వెనకటి మన సైకిల్ వాడతాడు. నేను ఏమంటున్నా అంటే, అన్ని పోయి కోల్పోయిన తర్వాత ఇప్పుడు ముందుకు వచ్చి మేము చేస్తామంటే ఎవరు నమ్ముతారు మిమ్మల్ని అంటున్నాను. అందుకనే ఇక్కడ ప్రభుత్వం తప్పు చేసింది. నేరపూరిత నిర్లక్ష్యం అంటున్నాను. దీనికి ఇంగ్లీష్ లో మంచి మాట ఉన్నది. నేరపూరిత నిర్లక్ష్యం అంటే ఖచ్చితంగా నేర సమానమైన నిర్లక్ష్యమే, సమానం లేదు. అది అంతకంటే ఇంకో మాట దొరకలేదు నాకు. నేనేమంటున్నా అంటే, మీరు నేరం చేస్తారు, వాళ్ళ మీద నెట్టేస్తారు. ఈ ఉద్యమంలో జరిగిన పొరపాట్లు రేపొద్దున మీరు దాని వల్ల లాభం పొందుతామంటే అది మీరు దేశంలో అన్ని ప్రతిపక్షాలు చేస్తున్న పని అనేది మీరు అదే చేస్తారు కదా. వాళ్ళు ఏమైంది, ఆఖరికి సిజేపీ ఉద్యమం కాస్త రాజకీయ రణరంగంగా మారింది కదా. రాజకీయాలు హైజాక్ చేసినాయి కదా. సార్ దీంట్లో ఇంకొక అంశం సార్, సోనం వాంగ్చుక్ అర్ధరాత్రి జేపీ నడ్డా ఇచ్చినటువంటి జ్యూస్ తోటి ఆయన దీక్ష విరమింపజేశారు. 3 డిమాండ్లకు ఎక్సెప్ట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మిగతా 3 డిమాండ్లకు లిఖితపూర్వక హామీ ఇచ్చింది అని చెప్పేసి ఆయన అన్నారు. ఆ దీక్ష విరమించడం సిజేపీ కూడా హర్షం వ్యక్తం చేసింది. బట్ కేబినెట్ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నా మా నిరసన కొనసాగుతుంది అని చెప్పేసి ఇప్పటికే సిజేపీ ఒక అల్టిమేటం జారీ చేసింది. బట్ ద పాయింట్ ఏంటంటే, ధర్మేంద్ర ప్రధాన్ చుట్టే ఒక కంచుకోట నిర్మించుకుంది ఈ కాక్రోచ్ జనతా పార్టీ. ఉద్యమ నిర్మాణం మొత్తం కూడా ధర్మేంద్ర ప్రధాన్ చుట్టే ఉంది. దీన్ని ఎంతవరకు ఇది ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. సో ఇప్పటికిప్పుడు అంటే వాస్తవానికి గతంలో కూడా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఒక అవకాశం వచ్చింది, ధర్మేంద్ర ప్రధాన్ని తొలగించడానికి లేదంటే శాఖ మార్చడానికి అవకాశం వచ్చింది. బట్ అప్పుడు కూడా అవకాశాన్ని ఉపయోగించుకోలేదు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు ఒక భారీ నష్టం జరిగేటువంటి అవకాశం పరిస్థితి కనిపిస్తోంది. మోరోవర్ రానున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికలు కూడా జరగబోతున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఎన్నికలకు దీన్ని ముడిపెట్టవద్దు శ్రీకాంత్, నేను స్పష్టంగా చెప్తున్నాను. రాజకీయాలకు అతీతంగా ఆలోచిస్తే దాదాపు 21 మంది పిల్లలు చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. 26 లక్షల మంది విద్యార్థులు రాశారు కదా. విద్యార్థుల సమస్యగా చూస్తే సమస్య లేదంటున్నాను. దీనికి పరిష్కారం ఒకటే. నేను మొదటి నుంచి అంటున్నాను, సిజేపీ ఉద్యమం పుట్టినప్పటి నుంచి అంటున్నాను. సిజేపీ ఉద్యమం పుట్టిందేమో అది సెటైర్, మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఆయన వ్యాఖ్యల వల్ల ఉంటుంది. ఆయన మళ్ళీ నిన్న తప్పు చేశారు. నిన్న అదే మాట తప్పుడు అంటే రెచ్చగొట్టుడా ఏమనుకుంటున్నాడు అసలు? ఈ ప్రభుత్వానికి ఆయన మేలు చేసేవాడా లేకపోతే నష్టం చేసేవాడా? ప్రజాస్వామ్యానికి ప్రభుత్వం పక్కన పెట్టిన బీజేపీ ఉంటది పోతుంది, కానీ ఈ ప్రజాస్వామ్యానికి భారతదేశానికి మేలు చేసే సీజేయా లేకపోతే నేను వ్యక్తిగతంగా అనట్లేదు. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ తీర్పులను కానీ వాళ్ళ వ్యాఖ్యలను కానీ మనం ఖండించవచ్చు అంతవరకే. ఆయన కులమో ఆయన మతమో ఆయన వ్యక్తిగత జీవితం ఏం పోతున్నారు సోషల్ మీడియాలో అది కూడా పోతున్నారు. దుర్మార్గం అంటున్నాడు, అది తప్ప అంటున్నాడు. కానీ సిజేఐ గా దీన్ని వ్యాఖ్యానించిన దాన్ని బట్టి చూస్తే ప్రభుత్వానికి అనుకూలంగా అని కొందరు అనుకుంటున్నారు. నేనేమనుకుంటే తిట్టను పోరా అన్నట్టు ప్రభుత్వానికి ఇబ్బంది తెచ్చే పరిస్థితి ఆయన కూడా తెస్తున్నాడు అంటున్నాను. సిజేపీ అంటే కాక్రోచ్ సోమరిపోతులు పనికిరాని వాళ్ళని వ్యాఖ్యలు చేసి సిజేపీ ఉద్యమానికి ఆద్యం పోసిండు ఆయన. మళ్ళీ ఇప్పుడేమంటున్నా ఇప్పుడేం చెప్తున్నాను అంటే, ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వానికి వ్యతిరేకమైన వ్యాఖ్యలు అంటున్నాను నేను. ఆయన వ్యాఖ్యలు ఏమైతుంది, ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి కదా. అంతేందుకు
హైకోర్టు దానికన్నా కింద కోర్టు హైకోర్టు ప్రమాణమైన మా కేసు టేకప్ చేసింది. వాళ్ళని ఒత్తిడి చేస్తామంటే మీ రాజకీయ ఒత్తిడి మేము గురిగాము, రేపు చూస్తాం పొమ్మన్నారు. ఒక రోజు ఆగిండ్రు, తెల్లారు చూసిండ్రు, మేము అన్ని చూస్తాం అవకాశం పనిచేసి నోటీస్ లిఫ్ట్ చేసి. హైకోర్టుకున్న విచక్షణ జ్ఞానం సుప్రీంకోర్టుకు లేకపోతే ఎట్లా అంటున్నాను? కోర్టే అంటున్నాను. హైకోర్టుకున్న విచక్షణ జ్ఞానం వాళ్ళు ఏమన్నంటే, ఇప్పుడు దెబ్బలు తినొచ్చిండు. నేను ఇంతకుముందు చెప్పాను, తల్లి అంటే తండ్రి కొడితే పిల్లలు ఎక్కడికి పోతారు? తల్లి దగ్గరికి పోతారు కదా. తల్లి కూడా ఈ ఎడాబెడది బడగా పుట్టింది అనుకోండి, ఎవరి దగ్గర పోవాలి? మనకు సామెత ఉంది శ్రీకాంత్, కన్న తల్లి దయ్యమైన తర్వాత తొట్లగట్టే దిక్కేవడానికి కదా. మరి అటువంటి అప్పుడు కన్న తల్లులు చూస్తున్నాం, పిల్లలు కంటే తల్లులు చూస్తున్నాం. కన్న తల్లి ఎవరు? సుప్రీంకోర్టు. రాజ్యాంగం విఫలమైతే, రాజకీయ నాయకులు విఫలమైతే, ప్రభుత్వాలు విఫలమైతే, ఈ వైఫల్యాలు రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించకపోతే, రాజ్యాంగం వ్యతిరేకంగా చేస్తే మనం ఎక్కడికి పోతాం? కోర్టులకు వెళ్తాం. కోర్టే నా దగ్గర రాకటి కోర్టు అని తిరస్కరిస్తే కన్న తల్లి దయ్యమైనట్టే కదా కదా. నేను చాలా మర్యాదగా చెప్తున్నాను, కన్న తల్లి దయ్యమైనాక తొట్లగట్టే దిక్కేవాడు అంటున్నాను. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ పని చేస్తే పిల్లలు ఎంచుకోవాలి చెప్పండి. పిల్లల కన్నా ఊరట కల్పిస్తేందుకు మీరు ఎందుకు చట్టాలు చేయలేదు? కోర్టులు చట్టాలు చేయవు. చట్టాలు తప్పుడు చట్టాలు చేస్తే సవరిస్తాయి, ఇది తప్పు అని చెప్తాయి, రద్దు చేస్తాయి. కానీ మళ్ళీ కొత్త చట్టం మళ్ళీ పార్లమెంట్ చేయాలి. ఇక్కడ కూడా ఏమంటున్నారు అంటే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వల్ల ఈ మొదటి సమస్య ఉత్పన్నమైంది, రెండోది ఇప్పుడు మళ్ళీ ఉత్పన్నం అవుతుంది. ఇక రెండోది చెప్తాను. మొదటి నుంచి నేను అంటుంది ఏంటంటే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ప్రధానంగా చేసుకోకండి. విద్యారంగ సంస్కరణలు పేపర్ లీక్ కాకుండా ఏం చేస్తే బాగుంటుందని సలహాలు సూచనలు ఇవ్వాలి. నిర్మాణాత్మక ప్రతిపక్షాల ద్వారా ఒకటే కాదు, ఆ పార్లమెంట్ లో దాన్ని చట్టం చేసే ప్రయత్నం చేయాలి కదా. ఇంకో మాట ఉంది, చాలా కఠినమైన చట్టాలు ఇస్తాం. అసలు నేరం జరగకుండా చూడాల్సిన బాధ్యత మాది అంటలేరు. నేరం జరిగితే మనం శిక్షిస్తామంటున్నారు. నేరం జరగకుండా చూడాల్సిన పనులు ఎవరు చేయాలి? సోనం వాంగ్చుక్ ఆయన విద్యారంగ సంస్కరణవేత్త, జమ్మూ కాశ్మీర్ అనేక సూచనలు చేసిండు, ప్రభుత్వాలు అమలు చేసినాయి కదా. ఆయన కూడా ఏమంటున్నానంటే, ఈ 3 అయిపోయినా పార్లమెంట్ చర్చిస్తారు అంతేనా. రెండోది ఏంటంటే, దీని మీద సంస్కరణల మీద మాట్లాడతాడు. మూడోది పెద్దగా ఒప్పుకోలేదు, మన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా గురించి పట్టుబట్టలేదు. అది చాలా సోనం వాంగ్చుక్ చాలా వయసు మీద చాలా మంచి పని చేసింది. ఎందుకంటే పోరల జీవితాలు పోతున్నాయి. రేపు పొద్దున ఇట్లా ఉద్యమాలలో పోతే పిల్లల మన చదువులని పోతాయి కదా. నాకు బాగా అనుభవం. నేను 5వ తరగతి 6వ తరగతి ఉండొచ్చు. 69 తెలంగాణ ఉద్యమంలో కొన్ని లక్షలాది మంది జీవితాలు నాశనం అయిపోయింది. కనుక ఒక అకాడమిక్ ఇయర్ ప్రమోషన్ చేసారు ఆటోమేటిక్. అప్పుడు చూసింది కదా మీరు. అంటే పిల్లల జీవితాలు ఇప్పుడు ఎంబీబీఎస్ పిల్లలు వీళ్ళందరూ కూడా లేకుంటే ఇతరత్ర చదువులు నాశనం చేసుకొని బంధుల పేరిట వీటి పేరు మీద వృధాగా కాలం పోతే వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి చెప్పండి. అందుకనే చాలా యూనివర్సిటీస్ ఏమండి అనవసర తగాదాలకు పోకండి, అనవసర విషయాలకు పోకండి అని ఇస్తే కమింగ్ టు ఒకసారి మనం ఈ ఫస్ట్ ట్రాక్ కోర్టు గురించి మాట్లాడదాం. ఈ సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ల గురించి మాట్లాడదాం. వాస్తవానికి ఈ లీకేజ్లకు సంబంధించినటువంటి చట్టాల గురించి మాట్లాడితే 2024 వరకు ఈ లీకేజ్లకు సంబంధించి ఎట్లాంటి చట్టం కూడా లేదు. సో ఏవైతే ఆల్రెడీ ఉన్నటువంటి చట్టాలు ఉన్నాయో, కొన్ని చీటింగ్ సంబంధించినటువంటి కానీ లేదంటే ఫోర్జరీకి సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, భారత శిక్షా స్మృతిలో ఉన్నటువంటి 420, 120B లేదంటే 467, 471 కింద ఉన్నటువంటి సెక్షన్లు ఉన్నాయో వాటి కిందనే కేసులు నమోదు చేసేవారు. బట్ దీంట్లో కూడా లొసుగులు ఉన్నాయి. సో వీటిని కూడా ఉపయోగించి అంటే దీనిలో కొన్ని గ్యాంగ్స్టర్ చట్టాలు కూడా తీసుకురావడం జరిగింది, వాటి కింద కూడా కేసులు కట్టడం జరిగింది. సో వీటిల్లో కూడా లొసుగులు ఉన్నాయి. ఇవి కూడా పెద్ద కఠినంగా ఏం లేవు. దీంట్లో కూడా బెయిల్స్ తీసుకొని బయటకు వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. 2002 నుంచి 2025 వరకు పేపర్ లీకేజ్ జరిగినటువంటి కేసుల్లో కేవలం చాలా వేళ్ల మీద లెక్క పెట్టుకునేటువంటి వ్యక్తుల మీద మాత్రమే కేసులు అయినాయి. ఆల్మోస్ట్ 2 కేసుల్లో మాత్రమే ఇప్పటికి శిక్షలు పడ్డాయి. 45 పేపర్ లీక్ అయితే అంటే 2 ఉన్నాయి. ఇప్పుడు అక్విటల్ శాతం తక్కువ ఉంది. నిజంగా భారతదేశంలో అన్ని చాలా నేరాలు జరుగుతున్నాయి, నేరాల మీద కేసులు పెడుతున్నారు. అక్విటల్ శాతం 10-12% మించలేదు అంచనా. అంటే మొత్తం పోలీస్ స్టేషన్ ఎత్తేద్దాం అంటున్నాను. ఎందుకంటే ఇది ఇప్పుడు సమస్యకు పరిష్కారం కావన్నా, సమస్యకు వర్ణన కావన్నా వీళ్ళు ఏమంటున్నారంటే, నిజంగా 2-3 కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. మిగతా దాన్ని పడకపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి కోర్టులో జాప్యం. ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మంచి మార్గం పడతారు. రెండోది ఏంటంటే, మీరన్న తప్పుడు సెక్షన్ పెట్టడం. అక్కడ ఇప్పుడు పోక్సో కేసు ఎట్లా ఉందో, సెక్షన్ అభయ చట్టం ఎట్లా ఉందో అట్లా దీన్ని చట్టం చేయాల్సిన అవసరం ఉంది. అది చేయాలని కోరుతున్నాను. పార్లమెంట్ లో చర్చ జరగాలని చట్టం చేయాలంటే లేకుండా బజార్లో చర్చ చేయాలని, బజార్లో కొట్లాడ కావాలన్నా కదా. ఇప్పుడు ఏమైందంటే అసలు సంగతి పోయి కొసరు మిగులుతుంది అంటున్నాడు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది చాలా కొసరు అంశం అంటున్నాడు. ఆయన రాజీనామా చేస్తే మొత్తం పోయిన ప్రాణాలు తిరిగి రావు. కానీ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయమని నేను కోరుతున్నా.
ఇప్పుడు ఒక ధర్మేంద్ర ప్రధాన్ చుట్టే రాజకీయం జరుగుతున్నప్పుడు కనీసం శాఖ మార్చండి ఆయన అంటే సార్ ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఎందుకు పట్టుబడుతున్నారు అంటే సెక్షన్లు వీక్ గా ఉన్నాయి. ఎందుకంటే గతంలో లీక్ అయినటువంటి కేసుల్లో అందరికీ బెయిల్స్ వచ్చినాయి. గతంలో స్టేషన్ మాస్టర్ సంబంధించినటువంటి ఎగ్జామ్ జరిగితే ఒక్కరోజు ముందు పేపర్ లీక్ అయిందన్నటువంటి వార్త తెలిస్తే ఎగ్జామ్ రద్దు చేస్తే ఇంకొక సంవత్సరం తర్వాత ఎగ్జామ్ని కండక్ట్ చేశారు. బట్ ఆ కేసులో నిందితులైనటువంటి వాళ్ళు అందరూ కూడా బెయిల్లోనే ఉన్నారు. ఇప్పటికీ ఆ కేసులు ఇంకా విచారణలోనే ఉన్నాయి. అందుకనే జాప్యం మొన్న చూసాం ఒక పోక్సో కేసులో తక్కువ సెక్షన్ చిన్న సెక్షన్ పెట్టడం వల్ల ఆ నిందితుడు బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ బెయిల్ పొంది కోర్టుకు పోయి 6 చంపాడు. వాడి పెళ్ళా పిల్లలు చంపుకున్నాడు. వాడి పోక్సో అమ్మాయి తల్లిని అమ్మమ్మని చంపాడు. చూసింది కదా, ఒక బెయిల్ అంటే ఒక నేరస్తుడు బయటకు వస్తే ఇంత జరుగుతుంది. అంతేందుకు ఇప్పుడు లీక్ లో కూడా గతంలో తెలంగాణలో పేపర్ లీక్ చేసిన సంస్థ పేరు మార్చుకొని వస్తే దానికి అక్కడ కాంట్రాక్ట్ ఇచ్చిందట కదా కదా. అంటే నేనేమంటున్నా అంటే యూపీపీఎస్సీ ఎగ్జామ్స్ లో ఇప్పటిదాకా లోపం జరుగుతలేదు కదా, అట్లా అదే పద్ధతిలో ఎందుకు జరుపుతలేరు అంటే ఖచ్చితంగా దీని వెనక చాలా ఉన్నాయి. నేరస్తులు అసలు పాత్రధారులు వేరు, సూత్రధారులు వేరు. సూత్రధారులు రాజకీయంలో ఉన్నారు. అందుకనే మన ధర్మేంద్ర ప్రధాన రాజీనామాను కోరుతున్నాము. జ్ఞానం ఉన్న ప్రభుత్వం అయితే ఏం చేస్తే ఇన్ని ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన పక్కన పెడుతుంది. పక్కన పెడితే నేరం ఒప్పుకున్నట్టే తప్పు చేసినట్టే. ఇప్పుడు మీరు అన్నారు కదా, కిషన్ రెడ్డి గారితో సహా అందరూ ఏమంటున్నారు, ప్రధానమంత్రితో సహా ఏమంటున్నారు, తప్పు జరిగింది సవరించుకుంటాం, తప్పు జరిగింది ఇక ముందు జరగకుండా చూద్దాం అంటున్నారు. తప్పు జరిగింది ఎప్పుడు నేను మొదటి చెప్తున్నాను, తల్లి చెడుగైన తనే చెడుగైన తల్లి తప్పు, తనయుడు చెడుగైన తండ్రి తప్పు, శిష్యుడు చెడుగైన గురువు తప్పు, అధికారులు చెడుగైతే మంత్రులు తప్పు అంటారు కదా, ప్రభుత్వం తప్పు కదా. ప్రభుత్వం బాధ్యత వహించాలి. బాధ్యత వహిస్తే నేరం కాదు, చాలా మంచి అభినందనలు వస్తాయి. లాల్ బహదూర్ శాస్త్రి గురించి ఇప్పటిదాకా ఎందుకు చెప్పుకుంటాం? 10 మంది మంత్రులు అప్పటిదాకా దాదాపు 90s దాకా రాజీనామాలు చేసిన వాళ్ళు ఎందుకు చెప్పుకుంటాం మనం? వాళ్ళు ఆదర్శవంతంగా వాళ్ళు రాజీనామాలు చేశారు, నైతిక బాధ్యత వహించారండి. ఈనాడు కూడా మనకు పూర్తిగా లాల్ బహదూర్ శాస్త్రితో సమానంగా చేద్దాం కదా, ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఇంత డిమాండ్ చేసినా కూడా లాభం లేదు. కనుక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది కోసరాంశము. అసలు మన ఎడ్యుకేషన్ సంస్కరణలు పేపర్ లీక్ కాకుండా ఏం చేయాలి, ఎట్లా ప్రవర్తిస్తే మంచిగా అది మన అభివృద్ధి చెందిన దేశాల్లో పేపర్ లీక్ కాకుండా ఏం చర్యలు తీసుకోవాలి, మనం ఏం తీసుకోవాలి. మనం అంతకంటే ఇప్పుడు అక్కడ చిన్న చిన్న దేశాలు అవన్నీ కూడా, మన పెద్ద దేశం కదా. మనం నీట్ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా ఒకటి వద్దు అంటే ఎందుకు పెట్టిండ్రు? అన్నిటికీ ఒకే దేశం ఒకే చట్టం, ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒకే దేశం ఒకే పేపర్, దుర్మార్గం కదా. అని ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రాలు జరుపుకుంటే లొల్లి ఉండకపోతుంది కదా. ఇప్పుడు మనము చిన్న ఉదాహరణ మేడిగడ్డ బ్యారేజ్ లో ఒక 7వ బ్లాక్ లో 2 పిల్లలు గుంగింది. మనం ఏమన్నారు, ఎన్టీఎస్ ఎయిర్పోర్ట్ ఆ 2 పిల్లలు బాగా చేసుకుంటే ఆ బ్లాక్ తీస్తే సరిపోద్ది అన్నారు. మిగతా వాటి రాలే కదా. అక్కడికి అఖండంగా కట్టిన అఖండ సినిమా తీసినట్టు ఏమైంది, మొత్తం పోయేది కదా. ఇప్పుడు ఇక్కడ కూడా అంటున్నాను, నీట్ పరీక్ష మొత్తం దేశమంతా ఒకే తీరు జరపడం ఒకే ఉత్తరప్రదేశ్ లో జరిగిందని మన తెలంగాణ పిల్లలు నష్టపోయారు, మన ఆంధ్రప్రదేశ్ పిల్లలు నష్టపోయారు కదా. అందుకని ఏమంటున్నా అంటే, ఒకటి నీటి పరీక్ష దేశవ్యాప్తంగా వద్దు, ఇది డిమాండ్ ఉన్నది. రెండోది ఏంటంటే, పేపర్ లీక్ అయిన సందర్భంలో పేపర్ లీక్ కాకుండా ఉండాలంటే ఆన్లైన్ ఎగ్జామ్ బదులు ఆఫ్లైన్ ఎగ్జామ్ బదులు ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టుకుంటున్నాం. ఒప్పుకున్నాడు ధర్మేంద్ర ప్రధాన్. ఏమన్నా అంటే ఆఫ్లైన్ ఎగ్జామ్ తప్పైంది, ఆన్లైన్ ఎగ్జామ్ పెడతామన్నాడు. ఆన్లైన్ ఎగ్జామ్ పెడతామని వచ్చే సమయం నిర్ణయం ఇప్పుడు ప్రకటించాలి. బట్ సార్ ఇప్పుడు అంటే గత చరిత్ర చూసుకుంటే సార్ ఎక్కడ కూడా నిందితుల మీద కేసు అయింది లేదు, ఎక్కడ కూడా వీళ్ళు నష్టపరిహారం కట్టింది లేదు, పెనాల్టీ కట్టింది లేదు, వీళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు జైల్లో ఉన్నది లేదు. గతంలో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంలో కూడా ఉత్తరప్రదేశ్లో ఇదే జరిగింది. ఆయన ప్రభుత్వంలో యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామ్ దర్యాప్తు ఇంకా నడుస్తూనే ఉంది, ఇంకా అసంపూర్తిగానే ఉంది. ఇట్లా చాలా కేసులు ఉన్నాయి దేశంలో. పేపర్ లీకేజ్ అయినటువంటి కేసుల్లో నిందితులంతా బెయిల్ మీద దర్జాగా ఉన్నారు. మోర్ ఓవర్ దీంట్లో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. 2005, 2006లో ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళు కూడా ఈరోజు బెయిల్ మీద ఉన్నారు. అంటే నిందితులుగా కనీసం ప్రూవ్ చేయలేనటువంటి పరిస్థితి. కోర్టు కూడా నిందితుల విచారణ సరిగ్గా లేదని చెప్పేసి కొట్టేసి నిందితులుగా ఇచ్చినటువంటి ఈ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. కానీ వ్యవస్థ ఈ ఎఫెక్ట్ తోటి వ్యవస్థ ఒక సరళీకృతం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోందా? నేరమయ రాజకీయాలు, దొంగ చీకటి ఒకటి. రాజకీయ నాయకులు నేరస్తులు ఇద్దరు కలిపి దొంగతనం చేస్తున్నారు. దాన్ని పట్టుకోడు. ఇప్పుడు ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేనట్టు పైన ఈ సూత్రధారులు ఉన్నారు కదా. ఇప్పుడు మీరు ఒకటే కాదు, ఇప్పుడు ఈ పార్టీలన్నీ దొల్లతనంతో నిన్నటిదాకా ఈ పిల్లల ఉద్యమం వచ్చేదాకా వీళ్ళందరూ ఎందుకున్నారు, వెనకబడి ఉన్నారు. దానికి కారణం ఏంటంటే, ఒకవేళ అటు చూపెడితే 4 ఏళ్ళు మాదికి వస్తే అని తెలుసు కదా. తెలంగాణలో పేపర్ లీకేజ్ ఎందుకంటే కేటీఆర్ మాట్లాడుతున్నాడు, తెలంగాణ పేపర్ లీకేజ్ గతంగా కాలేదా అంటే, బీజేపీ మీద విమర్శ చేసే కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ వాళ్ళ హయాంలో జరిగిన పేపర్ లీకుల గురించి వస్తుంది కనుక వాళ్ళు మాట్లాడలేదు. ఇప్పుడు ఆ ఉద్యమం ఉధృతమైంది కనుక ఆ ఉద్యమాన్ని ఎట్లా హైజాక్ చేద్దామని ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వీళ్ళందరూ దిగుతున్నారు. ఉదాహరణ రాహుల్ గాంధీ ఒక్కనాడన్నా ఈ 20 రోజుల్లో ఒక్కనాడన్నా జంతర్ మంతర్ పోయిందా?
ఒక్కనాడన్నా సుమాన్ మన మన వాంగ్చుక్ దగ్గరికి పోయి పరామర్శించిండా? పోని జంతర్ మంత్రం వద్దనుకున్నాడు. కనీసం హాస్పిటల్ పోయిందా? మరి ఇవాళ ప్రధానమంత్రి కార్యాలయం మీ ఇంటి ముందు ధర్నా చేస్తుంది, ఎక్కడి నుంచి వచ్చింది ఇవాళ దాని గురించి. అందుకని అఖిలేష్ యాదవ్ అదే అడుగుతున్నారు, కేజ్రీవాల్ అదే అడుగుతున్నారు. మీ రాజకీయం కోసం మీ ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు బీజేపీ కాంగ్రెస్. అసలు మార్చాలంటే మన ఇద్దరం కొట్టుకున్నట్టు చేస్తే వాడు అసలు పోతాడని చెప్పి, అంతేగా. సిజేపీని వాడు పట్టించుకోడు. నిన్న నుంచి మొత్తం రాజకీయ సుడిగుండంలో, నేను ఆర్టికల్ రాసిన వాళ్ళ రాజకీయ సుడిగుండంలో నీట్ పరీక్ష అయిపోయింది కదా. సిజేపీ ఉద్యమం దగ్గర అయిపోయింది, అన్ని పోయినాయి. ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది. ఇప్పుడు మీరు ధర్మేంద్ర ప్రధాన్ మీ రాజీనామాని మీరు కూర్చుంటే వాడు ఎవరు స్పందించలేదు. ప్రధానమంత్రి ఇంటి ముందర కూర్చుంటే మాత్రం వెంటనే మంత్రి జితేంద్ర సింగ్ ను పంపించి రాయబారం చేసినా చేయలేదా? నిన్న కాక మనం పార్లమెంట్ కు ర్యాలీ తీస్తామన్నాక కదా, హింస జరిగినాక కదా అక్కడికి మంత్రి జేపీ నడ్డా స్పందించి రమ్మన్నాడు కదా. ఇదే ఎందుకు ముందు చేయలేదు? అందుకని సబ్ కుచ్ లుటా కే హోష్ మే ఆయతో క్యా బాతా అంటే అదే పాట ఉన్నది, చెప్తున్నా కదా. సమస్య లేదు. ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఈ ఉద్యమాన్ని నేను సమర్థిస్తున్నాడు, దీని రాజకీయ కోణంలో పడితే తప్పు. నేను అన్నమాట కాదు, నేను నెల రోజులు చెప్తున్నా. మన అన్నా హజారే గారు అదే అంటున్నారు, చూసింది కదా, మౌన దీక్ష చేసింది నేను, ఆయన అదే అంటున్నాడు. రెండోది ఆఖరికి మన వాంగ్చుక్ కూడా ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడు? ఈ ఉద్యమం పక్కదారి పట్టొద్దు, ఉద్యమంలో రాజకీయం వద్దు అని ఆయన. ఫైనల్ గా ఒకటి చెప్పండి సార్, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల పైన కేంద్రం పర్యవేక్షణ ఉంటుందా అన్నది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే ఇవి రాష్ట్రాలకు సంబంధించినటువంటి హైకోర్టుల పరిధిలో ఉంటాయి, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి కోర్టుల పరిధిలో ఉంటాయి. బట్ కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఎట్లా మానిటర్ చేయబోతుంది, ఎట్లా హ్యాండిల్ చేయబోతుంది? కేంద్రం రాష్ట్రం సంబంధం లేదు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు మాత్రం చట్టం చేయాలి దీని విషయంలో. అప్పుడు ఏమైతే ఆటోమేటిక్ గా ఆయా ఎక్కడికక్కడ కేసు జరిగినప్పుడు ఏమో హైకోర్టు పర్యవేక్షణ జరుగుతుంది. హైకోర్టు నియమిస్తుంది ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జీలను, వాళ్ళందరినీ కూడా. అట్లాగే సుప్రీంకోర్టు నియమిస్తుంది కనుక వాళ్ళ పర్యవేక్షణ ఉంటుంది. సుప్రీంకోర్టు హైకోర్టు పర్యవేక్షణలో ఉంటుంది, కానీ రాజకీయ నాయకుల చేతిలో ఏముంటుంది. కేవలం వాళ్ళ జీత భత్యాలు ఇవ్వడం మాత్రమే ప్రభుత్వాల పని. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం జీతం రాష్ట్ర ప్రభుత్వం. సుప్రీంకోర్టు గతంలో కూడా ఈ త్వరితగతిన నిర్ణయం ఇచ్చేటువంటి విషయంలో సుప్రీంకోర్టు కూడా ఖండించింది. ఎందుకంటే నిందితులకు అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుందన్నట్టు ఉద్దేశంతో. సో ఆ కోణంలో సుప్రీంకోర్టు పరిధిలో ఉండదు. సుప్రీంకోర్టు రియాక్షన్ ఎట్లా చూడొచ్చు? ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఒకటే చాలా విషయాలు వచ్చినాయి. ఇప్పుడు రాజకీయ నాయకుల నేరాల మీద విచారించడానికి కోర్టులు పెట్టమన్నారు, ప్రత్యేక కోర్టులు పెట్టిండ్రు. అందుకనే ఇది తప్పు కాదు. కోర్టులు పెట్టే పని మాత్రం, కోర్టులని శాంక్షన్ చేసే అధికారం మాత్రమే గవర్నమెంట్ న్యాయశాఖకు ఉంటుంది. తర్వాత మొత్తం పర్యవేక్షణ కానీ జడ్జి నియామకం అంతా కోర్టుల పరిధిలో ఉంటుంది, కానీ ఎక్కడ రాజకీయ జోక్యం ఉండదు అందులో. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎందుకంటే సత్వర న్యాయం, ముంగిట న్యాయం కోసం, అంటే వీలైన తొందరగా. అంటే అన్ని కేసులు ఇది కలిపితే పెండాబేలం ఒక దగ్గర కలిపితే ఏళ్ళ తరబడి తెల్లది కనుక తొందరగా తేలాలంటే ఇప్పుడు ఈ కేసులు ఏవైతే పేపర్ లీక్ అనే కేసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకే పోతాయి. అప్పుడు ఆటోమేటిక్ గా సాక్ష్యాలు తొందరగా వస్తే, అంటే మర్చిపోయిన తర్వాత ఎప్పుడో పాత పడిపోయిన తర్వాత 10 ఏళ్లకు శిక్ష పడ్డా ఒకటి, పడకుండా ఒకటే కదా. అందుకని ఇక్కడ ఏమైందంటే పేరు నిబంధనలు సవరించాలి. ఇందులో పేపర్ లీక్ కఠినంగా శిక్షల 3 ఏళ్ళ నుండి ఇప్పుడు 5 ఏళ్ళకి పెంచాలి. దాంతో పాటు సెక్షన్ దీనికోసం స్పెషల్ గా పోక్సో కేసులో, దిశ చట్టం ఎట్లా దీనికి స్పెషల్ కేసులు సెక్షన్ పెట్టాలి. అందుకని ఏమంటాను, ఇప్పుడు ఒక్కటే మాట చెప్తాను, గత జల సేతు బంధనం వద్దు. ఇప్పటిదాకా జరిగింది. ఆయన మన నిహార్ దీక్ష విరమించడం మంచిది అంటున్నాను. కూడా తను ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయొచ్చా, ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయొచ్చు? ఎందుకంటే దాంట్లో కూడా లక్షల కేసులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు చాలా ఉంటాయి, అంటే స్పెషల్ పర్పస్ కోసం, అంటే ఈ పర్పస్ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు నేను చెప్పాను కదా, సివిల్ లో ఉంటాయి, క్రిమినల్ ఉంటాయి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు. మళ్ళీ ఒక అంశం ఎలక్ట్రిసిటీ అంశం, దాని మీద చేస్తారు ఒకటి. అట్లా ఒక్కొక్క అంశం భార్యాభర్తల. రైట్ సార్. ఐ థింక్ సిగ్నల్ ఇష్యూ ఉన్నట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ బండ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ప్రభుత్వానికి పార్టీకి మధ్య చర్చలు జరగబోతున్నాయా? ప్రధానమంత్రి ఒత్తిడిలో ఉన్నారు, అందుకే అర్ధరాత్రి వీడియో విడుదల చేశారని చెప్పేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు నిరసన కొనసాగుతుందంటూ ఇప్పటికే సిజేపీ ప్రకటించింది. కక్రోజ్ జనతా పార్టీ అటు రిజైన్ చేయాల్సిందే అంటూ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తోంది. అండ్ ఎవరైతే లాఠీచార్జ్ చేస్తారో వాళ్ళని శిక్షించాలి, ఆ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో ఈ అంశాన్ని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుంది. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి.